ఘడియాల ఈ పూర్యాచార్య మహాభక్తులారా, పరమ పవిత్రమూర్తి యగో మహాభక్తులారా, పరమ పవిత్రమూర్తి యగో బ్రహ్మముతానల్వల్కో అరస సమరిత మనస్కులైరి ఫలభక్త సమాగముల ప్రేమ శేఖరములు రోడ్చి మగ్గుతూ గౌరమప్పగన్ అనేక బంధులలో శరణను నచ్చినప్పుడల సద్గురుమూర్తి ఇట్ల నబల్కే మరి ఆయన కావాలి ప్రభు ప్రార్థీవనవ సముద్రం మొదలుకొని అప్రీతమైన ఉత్పాతములు పుట్టును. మన ప్రజలలో అన్యోన్య మైత్రి తొలగి జనులు వైరములచే నచించెదరు. మంచి అనున్నది మందునకు కూడా దొరకదు. మంచి నీటితో దీపములు మనోహరముగా వెలుగును. వేళ్లకు వానలకు రేవు, పాడి పంటలు సన్నగిల్లు పోవును. రైతులు వెట్లు లేకనే వ్యవసాయం బెండ్లు మునుగును, గుండ్లు తేలును. కంబము చెరుపులో కప్ప కోడి కూత కూయును. తూర్పు దేశమున స్త్రీలకు బలమయ్యుండను. ఉత్తర దేశమున కత్తులతో తెగిపోవును. దక్షిణ దేశమున తారుమారులో తగువులాటలతో కొట్టుక సస్తురు. పరమట పలనాటి సీమలో ఒక్క బ్రాహ్మణుని ఇంట సింత జట్టునకు చామంచి పూలు పోయిను. బెండ్లు మునుగును, గుండ్లు తేలును. కమ్మము చెరువులో కప్ప కోడి కూత కోయును. చెన్నపట్నమున ఒక్క బ్రాహ్మణుని ఇంట 6 సంవత్సరముల బాలికకు ఒక్క మగ శిశువు జన్మించెను. ఆ శిశువునకు శిరమున 2 కొమ్ములు, 3 నేత్రములు, 4 అస్తములు కలిగి ఉండను. ఆ బిడ్డ 22 రోజులు జీవించి 23వ రోజున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వీరభోగ వసంతరాయలుగా వచ్చుచున్నాడని చెప్పి మరణించును. ఆయన యొక్క మరి ఇంకా కొంతకాలగణాను మునుముందుగా వివరించేదను. ముందు అచ్చబాంబ ఇంటి వద్ద చెప్పిన కాలజ్ఞానమును వివరించేదను. ఇనుము
శ్రీకరముగ శ్రీకాల జ్ఞానము చిత్త చూపితో ఆలకింపుడు శ్రీకరముగ శ్రీకాల జ్ఞానము చిత్త చూపితో ఆలకింపును పూర్వవాడ ఏకమౌనులే లోకమంత వ్యవసాయము చేదురు వీర గురుని వాక్యము నమ్ముడు నమ్మిన వారికి మోక్షం అది నమ్మకుంటే అది నరకం వీర గురుని వాక్యం నమ్ముడు వినుడు కాల జ్ఞానం చెట్టు లేక వ్యవసాయము చేతులు నీటితో వాళ్ళు వెలుగునా గురుని భాగ్యం నమ్మిన వారికి మోక్షం అది నమ్మకుంటే అది నరకం వీర గురుని భాగ్యం మంచి అన్నది కానరాదులే మరసిపోవు ఈ మనసులలోనా మంచి అన్నది కానరాదులే మరసిపోవు ఈ మనసులలోన కంచి కామాచి మరులు దొలుగును మధుర మీనాచి మాటలాడును వీర గురుని వాక్యం నమ్ముడు వినుడు కాల జ్ఞానం నమ్మిన వారికి ముక్తి అది నమ్మకుంటే అది నరకం వీర గురుని వాక్యం నమ్ముడు వినుడు కాల జ్ఞానం ఆకాశమును ఎర్ర నౌలే గురుని భాగ్యం అది నమ్మకుంటే అది నరకం వీర గురుని భాగ్యం నమ్ముడు వినుడు ఎలా చిక్కునో ఎలా చిక్కులో ఇలా వంశమా అర్జునుడు మై మగలుగును నాయన ఏకాంబరయోగి నేను ఏగు నిద్రలో ఉండగా నా ప్రథమ శిశుడైన దూదినేకులు సిద్ధుడు కనిపించింది అది ఎట్టిదనినా మేము ఇరుగురము త్రేతాయుగము క్రోతయుగము దోపరయుగము ఈ 3 యుగములకు 10 అవతారములు ఎత్తి ఉంటుంది మా 9వ అవతారమున తాను వెంకటరెడ్డి గాను నేను ఈరప్పయచారి గాను జన్మించి ఉంటుంది ఆ జన్మమున తాను గోవును చంపిన కారణముచే నాయనా నీవు కటికివాని వృత్తి అవలంబించి ఉంటివి కదా అని చెప్పి ఉంటుంది అట్టి సిద్ధుడు ఇంకను రాలేదు నాయన ఏకాంబరయోగి అతను వచ్చినట్లయినా మన మగద్దారము సంతకు చేరనీయక వెడలగొట్టుము పూజకు వేళైనది పోదము. మంచిది.